ఫోటోస్ లేదు సార్. సాక్షినా సాక్షి हेमंत कुमार కోరుతున్నాం. సోదరులారా, సమస్యలే ఉన్నాయి. అధికారంలో ఉన్న పాలకపక్షమైన నాయకులు కేవలం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ రాష్ట్రాన్ని అల్లకల్లలో వైపు నెట్టున్నారు. ఈ రోజు రాష్ట్రంలో అన్ని కులాలకు అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే ఒక పేదల పార్టీ, పేదల పక్షాల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మాత్రం పేదలకు న్యాయం జరుగుతుంది. సోదరులారా, మనమంతా గమనించాలి. మీరు కొంచెంసేపు ఓపిక ఉండండి, వినండి అందరూ. గత ఎన్నికల్లో, ఈ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో మనం అందరం చూసాం. ప్రతి నియోజకవర్గంలో పట్టణం చేయాలనుకున్నారంటే చాలా నిబంధనలు పడతారు. ఈ మీటింగ్ అయిన తర్వాత జాతీయ రహదారి మొత్తం దిగ్బంధం చేస్తా. చెప్తున్నా, అది సాక్షాన్ని కానీ న్యాయబద్ధంగా మీరు చెప్పినట్టుగా ఉంటే రోడ్డు బయట చూస్తాం. కానీ 5 కిలోమీటర్ల ముందు మీ ట్రాక్టర్ని మా వాళ్ళని నిలిపి ఉన్నారు. నాకేం మీటింగ్ పడుతున్నాడు. ఈ మీటింగ్ అయిన తర్వాత జాతీయ రాజధాని మొత్తం మీద కూడా దిగ్బంధం చేయాలని కూర్చున్నాను చెప్తున్నా. ఈ రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమాలకి నిరసనగా ప్రజలకు వెళ్ళిందే ఒక శాపంగా పరిగణించి ఈరోజు జగనన్న జైలుకు మనకు అందిన తక్షణమే ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా ఎక్కడ చూసినా కూడా సంబరాలు జరుపుకున్నాం. మన నియోజకవర్గాల్లో కూడా మనం సంబరాలు జరుపుకున్నాం. ఎక్కడో అంటే తిరుపతిలో గెలిస్తే మనం సంబరాలు చేసుకునేది కాదు. మన గ్రామాల్లో రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని నెరవేర్చే రావాలంటే ఈ నియోజకవర్గంలో కూడా మనకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న మన జ్ఞానేంద్ర రెడ్డి గారిని ఇక్కడ బలపరిచి ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి.
చేసి ఇక్కడ గెలిపించిన రోజే నిజమైన రాజశేఖర రెడ్డి గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళ మైతాములు కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. మనకు రాబోయే నాయకులు పొందేందుకు మన పథకాల నుంచి ఆ మహానేతలే మనకు ముఖ్యమంత్రి ఎలా ఉండాలని నేర్పించడం జరిగింది. ఆ తర్వాత ఆ మహానేత అన్ని పథకాల గురించి మీకు తెలిసే ఉన్నాయి. 3 శతాబ్దాల నుంచి చేస్తున్నాం. ఈ ప్రాంతానికంటే రాయలసీమలోని మెట్ట ప్రాంతాలకు, కడప గాని, కర్నూలు గాని, అనంతపురం గాని, చిత్తూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు వల్ల అన్ని నివా పథకమే. మీకు తెలిసే ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒక 7 లిఫ్ట్ ద్వారా ఇక్కడ పెద్ద మోటార్ లభించి 523 కిలోమీటర్లు వచ్చే కాలంలో 3 శతాబ్దాల ముందు శంకుస్థాపన చేస్తే ఇవాళ పట్టించుకున్నది లేదు. మీ అందరి ప్రియతమ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు, ఈ నియోజకవర్గానికి కాబోయేటువంటి శాసనసభ్యులు, ఈ జిల్లా ప్రజల సమస్యల పట్ల అవగాహన పూర్తిగా ఉన్నటువంటి గౌరవనీయ జ్ఞానేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున ఈ ధర్నాకు తరలి వచ్చినటువంటి మీకందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఈ ధర్నాకు నారాయణ స్వామి గారికి, జిల్లా కోఆర్డినేటర్, మాజీ శాసనసభ్యులు, మంచి మనసున్నటువంటి వ్యక్తి శ్రీ గోవిందరెడ్డి గారికి, ఈ జిల్లా నుంచి మొట్టమొదటిగా శాసన మండలికి మన పార్టీ ద్వారా ఎన్నిక కాబట్టినటువంటి తమ్ముడు దేశాయి తిప్పారెడ్డి గారికి, ఆయన రుణమాఫీలు మన జిల్లా వాసుల కోసమని పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి అంద్రీ నీవా పథకం వస్తే ఈ జిల్లాలో దాదాపు 3.5 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందించాలన్నటువంటి ఆలోచనతో ఆనాడు ఉద్యమానికి బాటలు వేసింది నీవా పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రజల కన్నీళ్లను తుడవటం కోసమని ఈ 2 బృహత్తర పథకాల్ని, ఆచరణ కార్యక్రమాలని ఒక్కొక్కటిగా చెరిపివేస్తూ ప్రజల మీద ప్రతీకారం తీర్చుకోవటానికానని ఈ 3 సంవత్సరాల కాలంలో 30 రూపాయల నిధులు కూడా గాలేరు నగరికి గాని, అంద్రీనేవాకు గాని కేటాయించకపోవటం అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రజలకు చేసినటువంటి ద్రోహం, ఈ జిల్లా వాసులకు చేసినటువంటి ద్రోహం మరి ఏ ముఖ్యమంత్రి చేయలేదు అన్నటువంటి మాట వాస్తవమే. మరి మీకందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చి అనేక ఇబ్బందులు కోర్చుకొని ఈ ధర్నా కార్యక్రమం చేపట్టేసి మీకు ధన్యవాదాలు తెలుపుతూ, మన చిన్న కోరిక, ఈ మీటింగ్ అయిన తర్వాత మన వినూత పత్రాన్ని తహసీల్దార్ ఇవ్వడానికి ఎదురు వెళ్తున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా సక్రమంగా రావాల్సిందిగా కోరుకుంటూ
సమయ